రైట్, వెల్కమ్ టు కెరీర్ గైడ్. ఏపీపీఎస్సి నిన్న అనగా 14వ తేదీ ఏపీపీఎస్సి ఆధ్వర్యంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ల నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. గతంలో 15వ తేదీలోపు ఎఫ్ఎస్ఓ మరియు ఎఫ్బీఓ ఏబీఓ నోటిఫికేషన్లు విడుదల చేస్తానని చెప్పినప్పటికీ కేవలం ఎఫ్బీఓ మరియు ఏబీఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అయితే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ మాత్రం ఈ నోటిఫికేషన్లో ఇవ్వలేదు. అది త్వరలోనే వెలువడబోవచ్చు. మరి ప్రస్తుతానికి ఇచ్చినటువంటి ఈ ఎఫ్బీఓ ఏబీఓ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. ఈ నోటిఫికేషన్ని అప్లై చేయడానికి 16వ తేదీ నుంచి 5వ తేదీ ఆగస్ట్ వరకు, అంటే జూలై 16th నుంచి ఆగస్ట్ 5th వరకు, జూలై 15th నుంచి ఆగస్ట్ 5th వరకు మనం అప్లికేషన్స్ వేయడానికి టైం ఉంది. అప్లికేషన్ ఫీజు అనేది 250 రూపాయలుగా ఏపీపీఎస్సీ నిర్ణయించడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్ అప్లై చేయడానికి ఏజ్ ఎంత ఉండాలి, రిలాక్సేషన్స్ ఏమైనా ఉన్నాయా, అసలు సిలబస్ ఏంటి అనే విషయాలను మనం ఇక్కడ చూద్దాం. నోటిఫికేషన్లో ఇచ్చిన ముఖ్యమైన విషయాలు. అయితే అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు ఎగ్జామ్ డేట్స్ని ఇవ్వలేదు. అంటే ఎగ్జామ్కి కొద్దిగా ఎక్కువ సమయాన్నే మనము ఆశించవచ్చు. మామూలుగా అయితే ఒకవేళ నోటిఫికేషన్లోనే ఎగ్జామ్ డేట్స్ ఇచ్చుంటే 40 రోజుల లోపలే 45 రోజుల లోపలే ఏపీపీఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. కానీ ఎగ్జామ్ డేట్స్ ఇవ్వకపోవడం వల్ల దాదాపుగా మనము కొంత ఎక్కువ సమయాన్ని మనం ఆశించే అవకాశం ఉంది. ప్రిపరేషన్ కూడా అత్యంత అద్భుతంగా ఎక్కువ సమయాన్ని కేటాయించి చేసే అవకాశం ఉంది. ఎవరైతే ముఖ్యంగా ఈ డిఎస్సి లాంటి ఎగ్జామ్స్లో కొంత నిరుత్సాహపడ్డారో అలాంటి అభ్యర్థులకి ఆ సిలబస్ను మర్చిపోకముందే, ఆ సిలబస్ను మైండ్లో ఉన్నప్పుడే, జనరల్ స్టడీస్ అంతా కూడా దాదాపుగా స్కూల్ లెవెల్స్ కంటెంటే కాబట్టి మీలాంటి అభ్యర్థులందరికీ కూడా సిలబస్ రివిజన్ చేసి మళ్ళీ అదే ఫ్లోలో ఉన్న సమయంలోనే ఈ నోటిఫికేషన్ వెలువడడం అనేది చాలా చాలా ఆనందమైన విషయం. ఎందుకంటే కొంత ఎఫర్ట్ అనేది తగ్గుతుంది. ఓకేనా? ఎవరైతే అలాంటి అభ్యర్థులు ఉన్నారో తప్పకుండా అప్లై చేయండి. ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో మీకు ఆ ప్రిపరేషన్ 100కు 100% సహకరిస్తుంది. అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి వ్యాకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, పోస్టులు ఎన్ని ఉన్నాయి అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి 256 పోస్టులు ఉన్నాయి. వాటిల్లో క్యారీ ఫార్వర్డ్ అంటే పాత నోటిఫికేషన్లో పోస్టులు మళ్ళీ మిగిలిపోతే వాటిని క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అంటారు. ఆ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ 81 ఉన్నాయి. ఫ్రెష్ కొత్త వేకెన్సీస్ 175, టోటల్ 256 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ పే స్కేల్ 25,220 నుంచి 80,910 వరకు పే స్కేల్ ఉంటుంది. టీఏ డిఏ అలవెన్స్లన్నీ కూడా కలిపి ఫారెస్ట్ ఆఫీసర్లు అంటే వాళ్ళకి ఎక్స్ట్రా అలవెన్సెస్ కూడా ఉంటాయి. అక్కడ మనకు డిస్టెన్స్ని బట్టి ట్రావెలింగ్ కానీ కిలోమీటర్స్ని కానీ అలాంటి వాటిని బేస్ చేసుకొని వాటికి సంబంధించిన విషయాలన్నీ కూడా మీకు వివరించడానికి ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ద్వారా ఒక చిన్న ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేశాను. అది కూడా మీకు త్వరలోనే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. అయితే 25,220 నుంచి 80,910 వరకు శాలరీ ఉండొచ్చు. అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులో ఇప్పటివరకు రిక్రూట్మెంట్ జరిగింది. బట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు కూడా ఈసారి ప్రత్యేకంగా రిక్రూట్ చేస్తున్నారు. అవి కూడా క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్లో 60 కానీ, అలాగే టోటల్ ఫ్రెష్ వేకెన్సీస్ 375, చాలా అత్యధిక సంఖ్యలో పోస్టులు ఉన్నాయి. 435 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ కూడా నీకు బేసిక్ శాలరీలో పెద్ద వ్యత్యాసం లేదు. ఇక్కడికి జస్ట్ ఒక 2,000 రూపాయలు మాత్రమే వ్యత్యాసం ఉంది. 23,120 నుంచి 74,770 రూపాయల పే స్కేల్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఈ వేకెన్సీస్ మొత్తం కలిపితే 691 వేకెన్సీస్కి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ను నిన్న అనగా 14వ తేదీ విడుదల చేసింది. అయితే దీంట్లో అసలు ఈ ఎగ్జామ్కి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఏంటి అన్నప్పుడు హీ ఆర్ షీ ఈజ్ ఆఫ్ సౌండ్ హెల్త్, ఓకేనా, యాక్టివ్ హ్యాబిట్స్ అండ్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ బాడీలీ డిఫెక్ట్ ఆర్ ఇన్ఫర్మిటీ రెండరింగ్ హిమ్ ఆర్ హర్ అన్ఫిట్ ఫర్ సచ్ సర్వీసెస్. అంటే మనకు సౌండ్ హెల్త్ అంటే చెవుకు సంబంధించిన ఏదైనా అన్హెల్తీ ఇష్యూస్ కానీ, చెవుడు లాంటివి కానీ, అలాగే యాక్టివ్ హ్యాబిట్స్ అండ్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ బాడీలీ డిఫెక్ట్. ఓకేనా? అంటే మనకి ఇంకా ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే అలాంటి వ్యక్తులు అన్ఫిట్ అని ఇవ్వడం జరిగింది. వాటికి క్లియర్ మెడికల్ స్టాండర్డ్స్ను కూడా తర్వాత వచ్చినటువంటి పారాగ్రాఫ్స్లో ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో అలాగే ఇంకా క్యారెక్టర్ యాంటిసెడెంట్స్ అంటే మన యొక్క కాండక్ట్ కానీ అలాంటి విషయాలన్నీ ఇవ్వడం జరిగింది. బట్ క్వాలిఫికేషన్ ఏంటి, ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ ఏముండాలి అనేది మనం ఒక్కసారి పరిశీలిస్తే
ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మనకు ముఖ్యంగా కావాల్సింది అదే కదా, హెల్తీగా ఉంటాము, ఇవన్నీ ఓకే నార్మల్ కాన్సెప్ట్సే. బట్ అసలు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటనేది గమనిస్తే చూడండి, ద క్యాండిడేట్ షుడ్ పొసెస్ ద ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్. ఏంటి ఆ క్వాలిఫికేషన్ అంటే ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వివాలెంట్, అంటే ఇంటర్మీడియట్ కానీ డిప్లొమా కానీ. చాలామంది పాలిటెక్నిక్ అభ్యర్థులు కూడా అడుగుతుంటారు మేము కూడా ఎలిజిబులేనా అని. చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది, ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్. ఓకేనా, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కానీ లేదా దాని ఈక్వివాలెంట్ అంటే డిప్లొమా పాలిటెక్నిక్ లాంటి వాటిని కూడా, అలాంటి అభ్యర్థులు కూడా ఈ నోటిఫికేషన్కు ఎలిజిబుల్ అవుతారు. సో ఓకేనా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పరంగా ఈ విషయాలు ఇవ్వడం జరిగింది. సో అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఇది కొద్దిగా ఎక్కువ ఉండడంతో కొద్దిగా చిన్న అక్షరాలు ఉంటాయి, కొద్దిగా జాగ్రత్త చూడండి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి హైట్ విషయంలో మేల్ మగవాళ్ళైతే 163 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. ఓకేనా, వాళ్లకు చెస్ట్ అనేది ఓకేనా 84 సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాలి. అదే ఎక్స్పాండ్ చేసినప్పుడు ఆ చెస్ట్ అనేది 5 సెంటీమీటర్ ఎక్స్పాన్షన్ అనేది ఉండాలి. ఓకేనా, అలాగే ఇన్ కేస్ ఆఫ్ ఉమెన్కి వస్తే 150 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. అదే ఫిమేల్ ఉమెన్ అయితే 150 సెంటీమీటర్స్ హైట్ ఉంటే చాలు, వాళ్ళకు 163 అవసరం లేదు. అలాగే 79 సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాలి. వాళ్లకు ఆ ఎక్స్పాన్షన్లోకి వచ్చినప్పుడు కూడా నాట్ లెస్ దెన్ 5 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్ అంతకంటే తక్కువ ఎక్స్పాన్షన్ అనేది కావాలి. ఇవి ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించినటువంటి విషయాలు. ఓకేనా, సో ఇవి ఇంకా వీళ్ళకు ఒక ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుంది. ద ఎలిజిబుల్ క్యాండిడేట్ సెలెక్టెడ్ ఇన్ రిటర్న్ టెస్ట్. రిటర్న్ టెస్ట్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళందరూ కూడా వాకింగ్ టెస్ట్కి పంపిస్తారు. వాకింగ్ టెస్ట్ ఏంటంటే 25 కిలోమీటర్ల డిస్టెన్స్ని వాకింగ్ చేయాలి, అది కూడా 4 అవర్స్ డ్యూరేషన్లో చేయాలి. అదే ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే 16 కిలోమీటర్స్ 4 అవర్స్, మేల్ క్యాండిడేట్స్కి అయితే 25 కిలోమీటర్స్ 4 అవర్స్లో చేయాలి. అదే ఉమెన్ క్యాండిడేట్స్ అయితే 16 కిలోమీటర్స్ని 4 అవర్స్లో వాక్ చేయాలి. సో ఓన్లీ వాకింగ్, ఇది రన్నింగ్ కాదు. కానిస్టేబుల్ ఎగ్జామ్లో లాగా ఇది రన్నింగ్ ఉండదు, ఓన్లీ వాకింగ్కి సంబంధించినటువంటి టెస్ట్ ఇది. వాకింగ్ టెస్ట్ ఎవరికి? ఓన్లీ రిటర్న్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో, అంటే ముందే ఈ టెస్ట్ కండక్ట్ చేయరు, రిటర్న్ టెస్ట్లో ఎవరైతే సక్సెస్ఫుల్గా క్వాలిఫై అవుతారో వాళ్ళకు మాత్రమే ఈ వాకింగ్ టెస్ట్ అనేది ఉంటుంది ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి. ఓకేనా, అదే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ లేదా సబార్డినేట్ ఫారెస్ట్ సర్వీసెస్లో అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా దాదాపు ఇవే ఉంటాయి. అయితే ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎన్సీసీ క్వాలిఫై ఉంటే వాళ్ళకు కూడా అడిషనల్ మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఈ ఎగ్జామ్లో. ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే 5 బోనస్ మార్క్స్ ఉంటాయి, బి సర్టిఫికేట్స్ ఉంటే 3 బోనస్ మార్క్స్ ఉంటాయి, ఏ సర్టిఫికేట్ ఉంటే 1 బోనస్ మార్క్ అనేది ఉంటుంది. ఓకేనా, సో ఈ ఎన్సీసీలో ఎవరైతే క్వాలిఫై సర్టిఫికేట్ని కలిగి ఉంటారో వాళ్ళకు కూడా కొంత ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. అయితే మనకు ముఖ్యంగా ఏ డిస్ట్రిక్ట్లు ఏ డివిజన్లో ఈ పోస్టులు ఉండొచ్చు అనే దానికి కూడా చిన్న ప్రొఫార్మా ఇవ్వడం జరిగింది. శ్రీకాకుళం డివిజను, విజయనగరంలో విజయనగరం డివిజను, విశాఖపట్నంలో మనకు ఫారెస్ట్ ఏరియా ఎక్కువ ఉంటుంది కాబట్టి విశాఖపట్నం, నర్సీపట్నం, పాడేరు, ఈస్ట్ గోదావరిలో కాకినాడ, చింతూరు, అలాగే వెస్ట్ గోదావరిలో ఏలూరు, ఇంకా మిగతా జిల్లాల్లో మళ్ళీ ఎక్కువ ఫారెస్ట్ ఉండేది చిత్తూరులో. తర్వాత చిత్తూరు వెస్ట్, చిత్తూరు ఈస్ట్గా డివిజన్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఎలా అయితే రైల్వే డివిజన్స్ సౌత్ సెంట్రల్ రైల్వే, సౌత్ ఈస్టర్న్ రైల్వే ఎలా ఉంటాయో ఫారెస్ట్ డివిజన్స్ కూడా ఉంటాయి. అది ఒక్కొక్క డివిజన్లో ఒక్కొక్క పోస్టింగ్ అనేది ఉంటుంది. మనకు కొన్ని ప్రమాదకరమైనటువంటి ఏరియాలు ఉంటాయి, కొన్ని చాలా పీస్ఫుల్గా వర్క్ చేసుకునే ఏరియాస్ కూడా ఉంటాయి. ఎక్కువ జంతు సంచారం లేని ప్రాంతాల్లో కూడా అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్నప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్ పోస్టింగ్ అనేది ఇస్తూ ఉంటారు. కానీ అక్కడ కొంత ప్రశాంతమైన వాతావరణమే ఉంటుంది. అంటే ఈ ఉద్యోగానికి చూడగానే ఫారెస్ట్ అంటే వెంటనే మనం పులి దగ్గరకో సింహం దగ్గరకో పోవాలని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటివి చాలా తక్కువ సందర్భాల్లోనే ఉంటాయి. పూర్తి స్థాయిలో అలాంటి వర్కింగ్ అనేది చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. ఓకేనా, సో ఇక్కడ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు అదర్ స్టేట్స్ ఆర్ నాట్ ఎంటైటిల్డ్ ఫర్ లోకల్ రిజర్వేషన్. అంటే తెలంగాణ అభ్యర్థులు కూడా ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. ఏపీ అభ్యర్థులు అప్లై చేయొచ్చు, తెలంగాణ అభ్యర్థులు కూడా అప్లై చేయొచ్చు. బట్ వాళ్ళకు లోకల్ రిజర్వేషన్ అనేది వర్తించదు తెలంగాణ అభ్యర్థులకి. ఓకేనా, సో మరి ఏజ్ లిమిట్ అన్నారు కదా ఇందాక. ఏజ్ విషయానికి వస్తే మినిమం 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి, మ్యాక్సిమం 30 ఇయర్స్ ఏజ్ ఉండాలి. 18 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు కానీ 30 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ ఎలిజిబుల్ కాదు. ఇది అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి మాత్రమే ఈ రూల్, అన్రిజర్వ్డ్ ఓసీలకు మాత్రమే ఈ రూల్.
బట్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అన్రిజర్వ్డ్లో కూడా ఈ మధ్య కాలంలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వచ్చినాయి కదా, ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉన్నా కూడా 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అంటే 35 సంవత్సరాల వరకు ఎలిజిబుల్. మరి ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి స్పెషల్గా ఒక ప్రొవిజన్ ఇచ్చారు. సిఎఫ్ వేకెన్సీస్ అంటే ఏంటి? క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్. మనం ముందు నోటిఫికేషన్లో చదివాం క్యారీ ఫార్వర్డ్ ఎన్ని, ఫ్రెష్ వేకెన్సీస్ ఎన్ని అని. ఆ క్యారీ ఫార్వర్డ్కి మాత్రమే అప్లై చేసే పని అయితే 10 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తారు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి. అంటే వాళ్ళు 40 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు, కానీ వాళ్ళు ఫ్రెష్ వేకెన్సీస్కి ఎలిజిబుల్ కాదు. చూడండి, ద ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ హూ అవైల్డ్ 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫ్రెష్ వేకెన్సీస్. ఎస్సీ ఎస్టీ ఫ్రెష్ వేకెన్సీస్కి వాళ్ళు ఎలిజిబుల్ కాదు. గత నోటిఫికేషన్లో మిగిలిపోయినటువంటి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్కి మాత్రమే వాళ్ళు ఎలిజిబుల్. ఇది ఏజ్కి సంబంధించిన విషయం. సో ఒక్కసారి దాదాపుగా అందరు అభ్యర్థులు కూడా దాదాపుగా మనకు ఇన్ అయ్యేటటువంటి ఏజ్ లిమిట్నే ఇచ్చాడు, మరీ ఇబ్బందికరంగా అయితే ఇవ్వలేదు. మరి సిలబస్ ఎలా ఉంటుంది? ఇది ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పాను మీకు. సిలబస్ మీద మాత్రమే యూట్యూబ్లో ఫారెస్ట్ ఆఫీసర్ సంబంధించిన వీడియో చేశాను. ఎవరికైనా డౌట్ ఉంటే ఆ వీడియో చూడండి. ఇక్కడ కూడా బ్రీఫ్గా చెప్తున్నాను. ఇక్కడ మనకు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, అలాగే మెయిన్స్ ఉంటుంది, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. 3 టెస్టులు ఉంటాయి. స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, అలాగే మూడోది సిపిటి అంటారు, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్లో పార్ట్ ఏ పార్ట్ బి 2 ఉంటాయి. పార్ట్ ఏలో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. జనరల్ స్టడీస్ అంటే జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్, జీకే, కరెంట్ అఫైర్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, ఇవన్నీ కలిసి 75 మార్కులకు ఉంటాయి. ఓకేనా? ఇవన్నీ కూడా మన స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి గతంలో ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు, కానిస్టేబుల్కి, ఎస్ఐలకు కానీ, అలాగే డిఎస్సికి కానీ, ఓకేనా, ఇలాంటి అభ్యర్థులందరికీ, గ్రూప్స్కి కానీ, వాళ్ళందరికీ కూడా చాలా చాలా ఈజీ. ఇవన్నీ టెక్స్ట్ బుక్ రిలేటెడ్గా ఉన్న అంశాలు చదువుకుంటే చాలు. జనరల్ స్టడీస్ అనేది చాలా సింపుల్గానే ఆన్సర్ చేయొచ్చు మీరు అందరూ కూడా. మరి పార్ట్ బికి వస్తే జనరల్ సైన్స్ మొత్తాన్ని, అలాగే జనరల్ మ్యాథమెటిక్స్ మొత్తాన్ని, ఎస్ఎస్సి స్టాండర్డ్ అంటే 10th క్లాస్ స్టాండర్డ్లో ఉన్నటువంటి మ్యాథ్స్, సైన్స్ అంతా కూడా 75 మార్కులకి ఇవ్వడం జరిగింది. టోటల్గా 150 మార్కులకి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. దీనిలో 1/3 ఆఫ్ నెగిటివ్ మార్క్ ఉంటుంది. ప్రతి 3 బిట్లు తప్పులు పోతే ఒక క్వశ్చన్ కరెక్ట్ అయినా సరే దాని మార్క్ తీసేస్తారు. అంటే నువ్వు 4 క్వశ్చన్లు రాసావు, 4 3 తప్పులు, 1 కరెక్ట్, నీకు వచ్చిన మార్కులు 0. 1 కరెక్ట్ అయినా సరే ఈ 3 తప్పు అవ్వడం వల్ల 0 మార్కులు వస్తాయి. 1/3 ఆఫ్ నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది. ఇది స్క్రీనింగ్ టెస్ట్లో. స్క్రీనింగ్ టెస్ట్లో మ్యాథమెటిక్స్ విషయానికి వస్తే జనరల్ మ్యాథమెటిక్స్ ఉంది కదా పార్ట్ బిలో జనరల్ మ్యాథమెటిక్స్ ఉంది. ఈ జనరల్ మ్యాథమెటిక్స్ దాదాపుగా 37.5 మార్కులు ఉండొచ్చు. హాఫ్ అండ్ హాఫ్ అనుకోండి. ఓకే, ఇంకొక 4 మార్కులు ఎక్కువ దీనిలో రావచ్చు, తక్కువ దానిలో రావచ్చు. సో మ్యాథ్స్, సైన్స్ కలిపి 75 మార్కులు. దీనిలో 3 చాప్టర్లు ఇచ్చాడు. ఒకటి అర్థమెటిక్, రెండోది జామెట్రీ, మూడోది స్టాటిస్టిక్స్. ఈచ్ అండ్ ఎవ్రీ సిలబస్ని చాలా డీటెయిల్డ్గా నేను ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మన యూట్యూబ్లో ఉంటుంది, ఆ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఒకసారి మీరు అదే వీడియో మళ్ళీ చూడండి, సిలబస్ పూర్తిగా డీటెయిల్స్ కావాలంటే. ఓకేనా? స్కీమ్ ఫర్ మెయిన్ ఎగ్జామినేషన్. మెయిన్స్కి వచ్చేసరికి మీకు పేపర్ 1 సేమ్ ఉంటుంది, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, కానీ ఈసారి 100 మార్కులకు ఉంటుంది. ఓకేనా? అలాగే 100 నిమిషాల టైం ఉంటుంది, 100 మార్కులకు ఉంటుంది, 100 క్వశ్చన్లు ఉంటాయి. ఓకేనా? పేపర్ 2లో జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథ్స్ ఉంటుంది. ఇది కూడా 100 క్వశ్చన్లు ఉంటాయి, 100 మార్కులకు ఉంటుంది, 100 నిమిషాల సమయం ఇస్తారు. కానీ ఈ 2 పేపర్లని కరెక్షన్ చెయ్యాలంటే దానికి నువ్వు ఒక టెస్ట్ క్వాలిఫై అవ్వాలి. రిటర్న్ టెస్ట్, అది ఒక ఎస్సే, రైటింగ్ అండ్ ఎస్సే, అది రిటర్న్ టెస్ట్ నువ్వు రాయాలి. ఓకేనా? రైటింగ్ అండ్ ఎస్సే ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగులో అయినా రాయొచ్చు, ఇంగ్లీష్లో అయినా రాయొచ్చు, ఉర్దూలో అయినా కూడా రాయొచ్చు. ఉర్దూ ఈజ్ ఆల్సో దేర్. ఓకేనా? డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుందండి, ఇది ఆబ్జెక్టివ్ కాదండి, రాయాలి ఒక విషయం పైన. కాంటెంపరీ ఇష్యూస్ ఏదైనా ఇస్తుంటాడు. కాంటెంపరీ ఇష్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో ఉండేటటువంటి జాతీయ అంతర్జాతీయ ఇష్యూస్లో ఏదో ఒక ఇష్యూ తీసుకొచ్చి దీని మీద నీ అభిప్రాయం ఏంటి అని ఒక జనరల్ ఎస్సే, మనం సివిల్స్ లాంటి ఎగ్జామ్స్లో, గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్లో చూస్తుంటాం కదా, అలాంటి జనరల్ ఎస్సే ఒకటి ఇస్తాడు. అది ఒకటే క్వశ్చన్ ఉంటుంది, 45 నిమిషాల సమయం ఇస్తాడు, 50 మార్కులకు ఉంటుంది. అది క్వాలిఫై అయితేనే నీకు పేపర్ 1, పేపర్ 2లో నీ మార్క్స్ ఎవాల్యుయేట్ చేస్తాడు. ఒకవేళ అది క్వాలిఫై కాలేదంటే అయిపోయినట్టే.
క్వాలిఫై ఖచ్చితంగా అవ్వాలి. ఇక్కడ కూడా నెగిటివ్ మార్క్స్ 1/3 ఉంటుంది. ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్కి 1/3 నెగిటివ్ మార్క్స్ అనేది ఉంటుంది. సో దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇది మెయిన్స్. కానీ మెయిన్స్కి వచ్చేసరికి మ్యాథమెటిక్స్ సిలబస్ కొద్దిగా మారిందండి. ప్రిలిమ్స్లో మ్యాథమెటిక్స్ సిలబస్లో ఓన్లీ అర్థమెటిక్ ఉండింది, ఓకేనా, జామెట్రీ ఉండింది, స్టాటిస్టిక్స్ ఉండింది, 3 చాప్టర్లే ఉన్నాయి. మెయిన్స్లోకి వచ్చేసరికి ఆల్జీబ్రాను కూడా యాడ్ చేశాడు, ఓకేనా. అలాగే ఇంకొక చాప్టర్గా తీసుకుంటే ట్రిగనామెట్రీని కూడా యాడ్ చేశాడు. ఇంకొక చాప్టర్గా తీసుకుంటే మెన్సురేషన్ని కూడా యాడ్ చేశాడు. అంటే మెయిన్స్లో 100 మార్కులు కదా, 50 మార్కులకు మ్యాథ్స్, 50 మార్కులకి ఇది ఉండేసరికి, సైన్స్ ఉండేసరికి కొంచెం మార్కులు వెయిటేజ్ కూడా పెంచాడు. సో దాదాపుగా ఇక్కడ మనకు 6 చాప్టర్లు వస్తాయి. ప్రిలిమ్స్లో అయితే 3 చాప్టర్లే, మెయిన్స్కి వచ్చేసరికి 6 చాప్టర్లు మనం చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో మ్యాథమెటిక్స్ అనేది కీ రోల్ ప్లే చేసేటటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్. బట్ ఇదే సిలబస్ రేపు సెక్షన్ ఆఫీసర్ కూడా పనికొస్తుంది. సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ పడినా ఇదే సిలబస్ ఉంటుంది, కానీ అక్కడ పార్ట్ ఏలో ఉంటుంది. చివరగా అందరికీ డౌటు, ఓకే ప్రిలిమ్స్ మెయిన్స్ అయిపోయింది, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటున్నారు, సిపిటి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటున్నారు. ఈ సిపిటి ఎలా రాయాలి అంటే ఇక్కడ నీకు 60 నిమిషాల సమయం ఇస్తాడు, 60 మినిట్స్ టైం ఇస్తాడు, 100 మార్క్స్ ఉంటుంది, 100 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. దీనిలో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎస్సీ ఎస్టీకి అయితే 30 రావాలి, బీసీలకైతే 35 రావాలి, ఓపెన్ కేటగిరీలో ఉండే వాళ్ళకైతే 40 మార్కులు రావాలి. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్. ఇది కూడా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్లో దీనికి మినిమం క్వాలిఫైయింగ్ ఉంటుంది. ఇక్కడ ఈ 40 మార్కులు వస్తేనే ఓసీ అభ్యర్థులు క్వాలిఫై అయినట్టు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 30 మార్కులు వస్తేనే క్వాలిఫై అయినట్టు, బీసీ అభ్యర్థులు 35 మార్కులు వస్తే క్వాలిఫై అయినట్టు. దీనిలో సిలబస్ ఇంట్రడక్షన్ టు కంప్యూటర్కి సంబంధించిన ఇన్పుట్ డివైస్ ఏంది, అవుట్పుట్ డివైస్ ఏంది, ఫండమెంటల్స్, ఎన్ని జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఉన్నాయి, ఇలాంటివి. తర్వాత కంప్యూటర్ సాఫ్ట్వేర్లో టైప్స్, ఏమేమి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ అంటుంటాం కదా, విండోస్, లైనక్స్, ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్స్ కదా. ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి, అలాగే మనకు ఇంటర్నెట్ కాన్సెప్ట్, అసలు ఇంటర్నెట్ అంటే ఏంటి, ఈమెయిల్ అంటే ఏంటి, ఎలక్ట్రానిక్ మెయిల్ అంటే ఏంటి, మెయిల్ దేని మీద పనిచేస్తుంది, హెచ్టిటిపి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటే ఏంది, హెచ్టిఎంఎల్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంది, ఇలాంటి విషయాల మీద, వరల్డ్ వైడ్ వెబ్ WWW అంటాం కదా, వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఏంది. యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఎవరికంటే ఇప్పుడు రీసెంట్గా ఈ బీటెక్ చదివిన ఇట్లాంటి అభ్యర్థులందరికీ చాలా ఈజీ. కొంత గ్రామీణ నేపథ్యం ఉండే అభ్యర్థులకు కొద్ది కష్టంగా ఉంటుంది. మరి డిఎస్సి రాసినటువంటి అభ్యర్థులు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళకి ఐసీటీ అని ఒక సబ్జెక్ట్ ఉండేది, దాదాపు ఐసీటీ ఇక్కడ కవర్ అయిపోయింది. ఐసీటీ సిలబస్ దాదాపుగా ఇది. అంటే ఇటు గ్రూప్స్కు ప్రిపేర్ అవుతూ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు బీటెక్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి వాళ్ళకు ఈ సబ్జెక్ట్ మీద ఐడియా ఉంది. డిఎస్సి లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కూడా ఈ సిలబస్ ఐసీటీ ద్వారా పరిచయమే కాబట్టి కొత్త సిలబస్ ఏం కాదు, కొత్తగా ఏం భావించద్దు. మొత్తం 3 ప్రిలిమ్స్, మెయిన్స్, అలాగే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఈ 3 అంశాలు మీకు పరిపూర్ణంగా నేర్చుకోవడానికి మనకు అన్ని విధాల వనరులు కూడా ఉన్నాయి. 1 by 1 ఒక్కొక్క దాని గురించి చెప్పుకుంటుందాం. మరి మన యాప్లో ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది. సో దాన్ని కూడా మీరు అందరూ కూడా పరిశీలించగలరు, ఓకేనా. సో ఈ ఎగ్జామ్ని మిస్ చేసుకోకుండా మర్చిపోవద్దు. మీకుండే డేట్ ఆగస్ట్ 5వ తేదీ దాకానే. ఆగస్ట్ 5 ఈ ఎగ్జామ్కి అప్లై చేయడానికి లాస్ట్ డేటు. ఇంకొక విషయం, ఈ ఎగ్జామ్ బైలింగ్వల్లో ఉంటుంది. ఓన్లీ ఇంగ్లీష్ మీడియం కాదు, తెలుగు మీడియంలో కూడా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఎగ్జామ్ కాబట్టి బైలింగ్వల్లో ఉంటుంది. అదేవిధంగా మీకు ఇక్కడ ఈ ఎగ్జామినేషన్ విషయం తీసుకుంటే ఇంకా ఎగ్జామ్ డేట్స్ ఇవ్వలేదు. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే నోటిఫికేషన్ ఇచ్చాడు కానీ ఎగ్జామ్ డేట్స్ ఇవ్వలేదు. అంటే మినిమం ఒక 2 months 2.5 month గ్యాప్ ఉంటుంది. ఎగ్జామ్ డేట్స్ కానీ ఇచ్చేసి ఉంటే మనం హరీబరీ 40-45 డేస్లో అయిపోవాలి. మనకు 2 months మినిమం టైం ఉంటుంది. ఎగ్జామ్ డేట్స్ ఇవ్వలేదు కాబట్టి కొంత నీట్గా ప్లాన్ చేసుకొని పక్కాగా ప్రిపేర్ అయితే ఈ 691 పోస్టుల్లో ఒక ఉద్యోగాన్ని మనం చాలా సునాయాసంగా సాధించవచ్చు, ఓకేనా. సో ఈ ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్లాన్ బి అవసరం. నువ్వు ఏ ప్లాన్లో ఎట్లా డిస్టర్బ్ అయి ఉన్నా సరే ఈ ప్లాన్ ఇప్పుడు సరైన సమయంలో
అవకాశం అందిపుచ్చుకున్నట్టుగా వచ్చినటువంటి నోటిఫికేషన్ కాబట్టి తప్పనిసరిగా దీన్ని ఉపయోగించుకొని అందరూ కూడా దీని ద్వారా కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా అవ్వచ్చు. కేవలం ఒక మార్గం 2 మార్గాలే కాదు, చాలా మార్గాలు ఉన్నాయి. ప్రతిదాన్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ.